హాయ్ ఫ్రెండ్స్, ఎస్క్యూఎల్ క్లాసెస్ కి స్వాగతం. సో ఈ రోజు మనము ఒక టేబుల్ ని ఎలా డిలీట్ చేయాలి అంటే డేటాబేస్ లోంచి అసలు టేబుల్ మొత్తం ఎలా డిలీట్ అయిపోవాలి. అలాగే టేబుల్లో కొన్ని అంటే టేబుల్లో ఓన్లీ డేటా మాత్రమే డిలీట్ అవ్వాలి, టేబుల్ స్ట్రక్చర్ అలానే ఉండాలి. అంటే పాత డేటా తీసేసేసి దాని ప్లేస్ లో కొత్త డేటా ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనేది చూసుకుందాము. ఓకేనా? సో చూద్దాము. ఫస్ట్ మనం విండోస్ ఆర్ క్లిక్ చేసి ఎస్క్యూఎల్ ప్లస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఎస్క్యూఎల్ ప్లస్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను దీన్ని జూమ్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో చూడండి, మన యూజర్ ఐడి వచ్చేసరికి సిస్టమ్. సో అలాగే పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్. ఓకేనా? సో సిఎల్ స్పేస్ ఎస్సిఆర్ అంటే ఏంటి? దీన్ని క్లియర్ చేసేద్ది. మన దగ్గర ఆల్రెడీ చాలా టేబుల్స్ ఉన్నాయి. మన టేబుల్ నేమ్ నాకు గుర్తులేదు. సో దాన్ని అలా తెలుసుకోవాలి అనుకుంటే ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. సో దీన్ని క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. సో మన దగ్గర ఏముంది? ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ టేబుల్ ఉంది. సో చూద్దాము. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అండర్ స్కోర్ మార్క్స్. ఓకేనా? చూసారా, మన టేబుల్ అనే డేటా వచ్చేసింది. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్ వచ్చేసాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే ఈ టేబుల్లో ఉన్న డేటా మాత్రమే పోవాలి. నాకు ఈ టేబుల్ కాలమ్స్ అలానే ఉండాలి. సో రవి, మణి, నాని అనే డేటా అనేది నాకు డిలీట్ అయిపోవాలి. సో దీనికి మనకి ఇది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో అనమాట ఇప్పుడు నేను చెప్పబోయే కమాండ్. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ ట్రంకేట్ టేబుల్. సో టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్ అండర్ స్కోర్ మార్క్స్ కోలన్ ఎంటర్. టేబుల్ ట్రంకేటెడ్ అంటే ఏంటి? టేబుల్లో ఉన్న డేటా మొత్తం పోయింది. సో చూడండి, నో రోస్ అంటే టేబుల్లో డేటా ఏమీ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే డిలీట్ చేసిన డేటాని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. సో చూడండి, ఆ, మనము రోల్ బ్యాక్ అనే కమాండ్ అనేది ఉందన్నమాట మనకి. సో రోల్ బ్యాక్ అనేది చూద్దాము. సో రోల్ బ్యాక్ కంప్లీట్ అయింది. సో ఒకసారి మళ్ళీ చూద్దాము. సో చూడండి, రోల్ బ్యాక్ అనేది డిడిఎల్ కమాండ్స్ కి వర్క్ అవ్వదు, డిఎంఎల్ కమాండ్స్ కి మాత్రమే వర్క్ అవుతుంది. సో అంటే ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ ఇలాంటి వాటికి మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. సో చూద్దాము. సో మనకి ఇప్పుడు ఏమీ లేవు రోజు. నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ మార్క్స్ వాల్యూస్. సో వాల్యూస్ ఏంటి? ఫస్ట్ దానికి నాకు 101 అని ఇచ్చుకుంటున్నాను. సో నేమ్ వచ్చేసరికి మనీ అని మదన్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మదన్ యొక్క మార్క్స్ ఇస్తున్నాను, 40 మార్క్స్. సో క్లోజ్ చేశాను, ఎంటర్ చేశాను. సో చూడండి, 1 రో ఇన్సర్టెడ్. సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మదన్ని ఇంకొక డేటాని ఇన్సర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఐడి మారుస్తున్నాను, మార్క్స్ మారుస్తున్నాను 70. సో నేమ్ వచ్చేసరికి శివ అని ఇస్తున్నాను. సో ఐడి వచ్చేసరికి 102. సో ఇంకొక రో అనేది ఇన్సర్ట్ అయిపోయింది. సో చూడండి, మదన్ అలాగే శివ వచ్చేసింది. సో నేను స్క్రీన్ని క్లియర్ చేసుకుంటున్నాను. వచ్చేసింది కదా, మదన్ అలాగే శివ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నేను మదన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. మదన్ అనే కాదు, టేబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు మనము డిలీట్ డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్
_marks. ఓకేనా? సో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ డిలీట్ అయిపోయినాయి. సో చూద్దాము. ఏమీ లేవు. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ అనేది వాడదాం అనుకుంటున్నాను. సో రోల్ బ్యాక్ అనేది ఇస్తున్నాను. రోల్ బ్యాక్ కంప్లీట్ అయింది. ఒకసారి చెక్ చేద్దాము. ఒక్క నిమిషం. సో మనకి టేబుల్ కి కమిట్ అనేది ఉంది కాబట్టి మనము డేటా అనేది రావట్లేదు. చూద్దాము, రెక్టిఫై చేద్దాం ఎర్రర్ అనేది. సో మన డేటా అనేది వచ్చేసింది. శివ అండ్ మదర్ అనేది వచ్చేసింది. మనం మళ్ళీ ఇన్సర్ట్ చేసుకున్నాము డేటాని. సో ఇప్పుడు మనం టేబుల్ని రీనేమ్ ఇచ్చుకోవాలి అనుకుంటే చూద్దాము ఎలా రీనేమ్ ఇవ్వాలి అనేది. రీనేమ్. సో రీనేమ్ టేబుల్ ఏంటి? స్టూడెంట్ మార్క్స్. స్టూడెంట్ అండర్ స్కోర్ మార్క్స్ ని నేను ఎలా మార్చాలనుకుంటున్నాను? స్టూడెంట్ టేబుల్ అని మార్చాలనుకుంటున్నాను. స్టూడెంట్ _టేబుల్. ఓకేనా? సో టేబుల్ రీనేమ్డ్. సో మనం ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ అంటే స్టూడెంట్ మార్క్స్ అనే టేబుల్ లేదని చెప్పేసి చెప్తుంది. ఎందుకు? మనం మార్చాము దాని పేరు. సో అప్పుడు మనం ఏం ఇవ్వాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. సో అని ఇస్తే స్టూడెంట్ టేబుల్లో ఉన్న డేటా అనేది వచ్చేసిద్ది అనమాట. సో ఇప్పుడు నేను పర్టికులర్గా మదర్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో డిలీట్ ఫ్రమ్ మన టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్ టేబుల్ కదా. స్టూడెంట్ _టేబుల్ వేర్ అనే క్లాజ్ యూజ్ చేసుకుంటాము. వేర్ స్టూడెంట్ ఐడి STU_ID ఈక్వల్ టు 101. సో 1 రో డిలీటెడ్. ఒక్క రో మాత్రమే డిలీట్ అయింది. సో చూడండి, శివ అనే అతను అలానే ఉన్నాడు. సో రోల్ బ్యాక్ గురించి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో అంటే ఎక్కువ డేటా ఉంటే రోల్ బ్యాక్ అనేది బాగా వర్క్ అవుతుంది అనమాట. సో దాని మీద చూద్దాము. ఒక్కసారి మళ్ళీ నేను ట్రై చేస్తాను. సో నేను రోల్ బ్యాక్, నాకు తెలిసి రోల్ బ్యాక్ స్పెల్లింగ్ ఏమన్నా తప్పు ఉండొచ్చు. సో రోల్ బ్యాక్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో చూద్దాము. సో చూడండి, రోల్ బ్యాక్ కి స్పేస్ ఇవ్వకూడదు మనము. సో అందుకని చెప్పేసి ఇందాక మనకి డేటా రాలేదు. రోల్ బ్యాక్ కి స్పేస్ ఇవ్వకూడదు. సో చూడండి, వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మదన్ ఉన్నాడు, శివ ఉన్నాడు. నేను ఇప్పుడు శివ మొత్తము డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ట్రంకేట్ టేబుల్ స్టూడెంట్ _టేబుల్. ఓకేనా? స్టూడెంట్ టేబుల్ని ట్రంకేట్ చేస్తున్నాను అనుకున్నాను. సో ట్రంకేట్ అయిపోయింది, ఏమీ లేదు. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ యూజ్ చేస్తాను. సో చూడండి, రోల్ బ్యాక్ కంప్లీట్ అయింది అన్నాడు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చూసారా, ఓన్లీ డిఎంఎల్ కమాండ్స్కి మాత్రమే వర్క్ అవుతుంది రోల్ బ్యాక్. డిడిఎల్ కమాండ్స్కి వర్క్ అవ్వదు. సో ఇప్పుడు నేను చూడండి మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవాలి డేటా. సో ఇన్సర్ట్ కమాండ్ దగ్గరికి వెళ్తున్నాను. సో చూడండి, ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ కాదు కదా, స్టూడెంట్ టేబుల్. సో జాగ్రత్తగా ఆడుకోవాలి. ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి
నేను మాక్సిమం అప్ అండ్ డౌన్ యారోస్ యూస్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకి టైం సేవ్ అవ్వడం కోసం. సో స్టూడెంట్ టేబుల్ ఇంకొక డేటా అనేది క్లియర్ ఇన్సర్ట్ అయిపోయింది. ఇంకొకటి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 103 రాజు అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. రాజు మార్క్స్ కూడా 70 ఇద్దాము. సో సిఎల్ స్పేస్ ఎస్సిఆర్. ఇప్పుడు మనము సెలెక్ట్ చేద్దాము. వచ్చింది కదా, మదన్, రాజు, శివ వచ్చేసారు. సో ఇప్పుడు నేను దీంట్లోంచి శివాని డిలీట్ చేద్దాం అనుకున్నాను. సో చూడండి, డిలీట్ ఫ్రమ్ వేర్ 102 ఐడి అన్నమాట. ఓకేనా. సో 1 రో డిలీటెడ్. ఇప్పుడు మనము చూద్దాం. చూడండి 102 అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ ఇస్తున్నాను. రోల్ బిఏసికి రోల్ బ్యాక్. సో రోల్ బ్యాక్ కంప్లీటెడ్ అంది. సో చూద్దాము. ఒక్క నిమిషము. సో మనము ఒక టేబుల్నే కదా, ఒక్క రోనే కదా డిలీట్ చేసింది. మన టేబుల్ మొత్తం కరెక్ట్ అయినట్టుంది. చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. ఓకే. యా, కరప్ట్ అవడం కాదు, లాస్ట్ ఎక్కడైతే సేవ్ అయిందో రోల్ బ్యాక్ అక్కడికి వెళ్ళిద్ది అనమాట. లాస్ట్ గా మన డేటా మొత్తము ట్రంకేట్ అయిపోయిన దగ్గర సేవ్ అయ్యిద్ది అనమాట. సో అందుకని చెప్పేసి అక్కడే వెళ్ళింది. సో మనం కమిట్ అనే కమాండ్ ఇవ్వాలి, అప్పటి వరకు మన డేటా సేవ్ అవ్వదు అనమాట ఒరిజినల్ గా. సో ఇప్పుడు మళ్ళీ నేను డేటా ఇన్సర్ట్ చేస్తాను, చూడండి. ఓకేనా. సో చూద్దాము. వచ్చింది కదా, ఇప్పుడు నేను కమిట్ ఇస్తున్నాను. కమిట్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను, చూడండి. సో 1 రో డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను. వచ్చింది కదా, డేటా మొత్తం వచ్చింది కదా. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసి చూద్దాము. వచ్చేసింది చూడండి. ఎందుకు, మనం లాస్ట్ గా ఎప్పుడు సేవ్ అయింది, మనం కమిట్ ఇచ్చినప్పుడు ముందు ముగ్గురు డేటా ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే రోల్ బ్యాక్ కొట్టామో ఎంత వాటికైతే డేటా కమిట్ అయిందో అంత వాటికి ఉన్న డేటా మొత్తం వస్తుంది అనమాట. ఆ తర్వాత నుంచి సేవ్ అయిన డేటా రాదు. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో మనం ఎగ్జిట్ అవ్వాలి అంటే ఎగ్జిట్ అని కొట్టేస్తే ఎగ్జిట్ అయిపోతాం.